నందమూరి తారక రామారావు స్వస్థలమైన నిమ్మకూరులో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి ఆయన కుటుంబీకులు బాలకృష్ణ, లోకేష్లు భూమి పూజ చేశారు. 5,68,00,000 రూపాయల వ్యయంతో ఈ ఆసుపత్రిని నిర్మించనున్నారు. ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న నారా లోకేష్ 30 పడకల ప్రభుత్వ వైద్యశాల ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. పుణ్యమూర్తుల దివ్యాశిస్సుల పేరుతో దీని నిర్మాణం చేపట్టనున్నారు. నిమ్మకూరుకు వచ్చిన బాలకృష్ణ, లోకేష్లకు పామరు ఎన్టీఆర్ విగ్రహం నుంచి స్థానికులు ఘన స్వాగతం పలికారు. నిమ్మకూరులోని ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు లోకేష్, బాలకృష్ణలు పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామస్తులు పూర్ణకుంభం, మంగళ వాయిద్యాలతో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఎన్టీఆర్ విగ్రహం నుంచి బాలకృష్ణ, లోకేష్ శంకుస్థాపన ప్రాంగణానికి కాలినడకన వెళ్లారు. అనంతరం మాట్లాడిన బాలకృష్ణ ఎన్టీఆర్ జీవిత చరిత్రపై త్వరలో సినిమా తీస్తానని ప్రకటించారు. ఊరు రావడం కూడా మళ్ళీ ప్రత్యేకంగా పని మీద కూడా వస్తున్నాను. ఎందుకంటే కొన్ని ఇంకా విషయాలు సేకరించాలి. కొన్ని మా బంధువులు ఇంకా తరవాళ్ళు ఉన్నారు కొంతమంది. ఇంకా అలాగే పిక్చర్ స్టార్ట్ చేస్తాం త్వరలోనే. నేనే ఎనీ డౌట్ అంటే ఉన్నాయి 3 స్టేజ్లు, మరి ఎవరైనా చూద్దాం. ఏమీ ప్లాన్ చేయలేదండి, అన్ని స్క్రిప్ట్ జరుగుతుంది. మరి కాదండి, నేను మొత్తం బయోపిక్ అన్ని మొత్తం అన్ని వేరియేషన్స్, తెలియని విషయాలు జనానికి తెలియని చాలా మంది ఎంతోమంది రాశారు. బ్రహ్మాండంగా వినాయకరావు గారు వాళ్ళు వీళ్ళంతా బ్రహ్మాండంగా యుగ పురుషుడు అనేవన్నీ వాళ్ళందరినీ కూడా కమిటీలో వేసాం. ఉన్నారు లక్ష్మీనారాయణ గారు వైఎస్డీకి అప్పుడు చేశాను, నాన్నగారు తాతగారితో ఉన్నారు ఇప్పుడు. ఆయన పెద్దలందరినీ వాళ్ళు ఎవరెవరైతే సన్నిహితంగా ఉన్నారు ఆయనతో, అలాగే మా కొమ్మినేని వెంకటేశ్వరరావు, కొంతమందిని ఇంకా డైరెక్టర్ ఎవరు ఏంటి అన్నది ఇంకా డిసైడ్ కాల. ఏది మొదలు పెట్టినా అంతే, హాట్ కొట్టిస్తాం. ఇది వడ్డించేది కాదు, అది ఆయన ఆవేశంతో ఇంకా తొందరగా పూర్తి చేస్తాం. లేదండి, అది క్రమశిక్షణ పరంగా ఎవరు ఉల్లంఘించినా సరే, పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా సరే, లేకపోతే ఎవరు అవినీతి చేసినా సరే, ఏ వ్యక్తి అయినా సరే, ఎవరిని దాన్ని విచారిస్తాం. జరిగింది ఏంటి దాన్ని బట్టి మేము పార్టీ యాక్షన్ తీసుకుంటుంది. తప్పితే ఎవరైనా సరే, అది నేనైనా సరే, లేకపోతే మా బంధువులైనా సరే, మా అభిమానులైనా సరే, కార్యకర్తలైనా సరే, నాయకులైనా సరే, ఎవరైనా సరే. తెలుగు జాతిని తిరిగి రాసిన వ్యక్తి, తెలుగు సినిమాని తిరిగి రాసిన వ్యక్తి, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి రాజ్య అధికారం ఇచ్చిన మహనీయుడిని ఈరోజు నిమ్మకూరు పంపిస్తాం జరిగింది. అలాంటి మహనీయుడి మనవడిగా నేను పుడతాం నా అదృష్టంగా భావిస్తున్నా. తప్పనిసరిగా నిమ్మకూరు గ్రామంలో 200 కోట్లు, 1 కాదు 2 కాదు 200 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్తాం జరిగింది. అప్పుడు మంత్రి గారిని ఒకటే కోరా, అన్న తాతగారి ఊరికి వాస్తవంగా నేనేం చేయలేకపోయాను, నాకు కోరిక ఉంది, గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, బెల్ సంస్థ వస్తే రూపురేఖలు మారేదానికి అద్భుతమైన అవకాశాలు ఉంటాయి, దయచేసి ఇది ఒకటి వదిలేసేయండి, దీంతో వడ్డీతో సహా మచిలీపట్నంలో కంపెనీలు తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను, మచిలీపట్నంలో పోర్ట్ వస్తుంది, దానికి అనుసంధానం అయ్యే ఇండస్ట్రీలు వస్తాయి, మీరు ఎలాంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు చెప్పిన తర్వాతనే ఆయన ప్రోత్సాహం, అదేవిధంగా ఎంపీ గారి ప్రోత్సాహం వల్లనే ఈరోజు బెల్ సంస్థ ఇక్కడ వస్తాం జరిగింది. పైకి